హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్తోని కారప్పొడి అండి. నల్లగారం వేసుకొని కారప్పొడిలాగా ప్రిపేర్ చేసుకుంటాము. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అసలు మాటల్లో చెప్పలేమండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుంది. మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి వేసుకున్న కరివేపాకు, ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు కూడా వేసేసుకున్నాక చిన్న మంట మీద పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా దోరగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ మనం వేసుకున్నవన్నీ ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇవి కొంచెం చల్లారనిద్దామండి. ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ మటుకు భలే రుచిగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కొంచెం బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఇంకా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి ఈ కారపొడి ప్రిపేర్ చేయడానికైతే. ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాక ఇక్కడ నేను తీసుకున్న 4 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 12 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను కదండి. ఆ 12 ఎండుమిర్చి స్పైసీ ధనానికి 4 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీరు ఇంకా ఎగ్స్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి క్వాంటిటీ కూడా పెంచుకోండి. అలా అయితేనే స్పైసీగా చాలా బాగుంటుంది. ఎగ్స్ 4 వేసేసుకున్నాం కదా, ఇదంతా చక్కగా పక్క బాగా ఫ్రై అయిపోయాక దీన్ని స్లోగా రివర్స్ చేసేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా అస్సలు కట్ చేసుకోవద్దండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్ అనేది రెండు వైపులా ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం మొత్తం వేసేసుకోవాలి. ఇలా కారం మొత్తం వేసేసుకొని చక్కగా ఎగ్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ ఆ ఎండుమిర్చి ఘాటు కానీ చక్కగా ఎగ్కి అంతా పట్టేస్తుంది. మనకి చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పట్టే విధంగా. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ ఎగ్గుకు పట్టి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయండి. మనకి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది కదా, అలాంటప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి నిజంగా. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారం మనకి ఒక 2-3 రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుంది. ఇంకొచ్చేసి ఇంకా లాస్ట్లో ఇంకా కొద్దిగా కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కేవలం ఒక 5 నిమిషాల్లోనే ఎగ్తో కారం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అది కూడా నల్లగారంతో చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.